బంద్ అని మనం అందరం అనుకున్నాము. ఆ బంద్ ఎందుకు అనేది చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆయన 1/70 యాక్ట్ అంటే భూ బదలాయింపు చట్టాన్ని కొంచెం సవరిస్తే ఇప్పుడు అది ఎక్కువగా ఏజెంట్స్ ఏరియా అంటే మంది ఏజెంట్సే, కానీ ఈ తప్పుడు రికార్డులు బట్టి వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. అరకు, పాడేరు, చింతపల్లి అలాగే గుమ్మడిపల్లి ఏరియాలో దాన్ని సవరిస్తే దిగువ నుంచి మన గిరిజన గ్రామాలకు వచ్చి పెద్ద పెద్ద ఇల్లు కట్టడము, ఫ్యాక్టరీలు పెట్టడము చేయడానికి అవకాశం ఉంటుంది అని సవరించమన్నారు. అలా చేయడం వల్ల మనం చాలా నష్టపోతాం. ఏ విధంగా చెప్తాను, ఈ రోజున భూమి అనేది మన చేతిలో ఉంది, అవునా కదా? భూమి ఉంది, ఈ రోజున భూమి మన చేతిలో ఉంది. ఎవడో దిగువ నుంచి మన వైపుకి వచ్చి మన పేరున బినామీ పేరుతో, ఉదాహరణ ఇప్పుడు ఇది మన రూపాన్ని చూశారు కదా, రూపాయి పేరు మీద రాశారా, కానీ రూపాయి తెలియలేదు, మొత్తం అనేది వచ్చారు. అలాగే మన పేరున భూములు లీజుకి తీసుకొని పూర్తిగా పెద్ద పెద్ద మిద్దులు కట్టి మేడలు కట్టి అంత లాభం అంతా ఆడే దోసుకెళ్ళిపోతాడు. పేరు ఎవరిది? మన గిరిజనుడిది. డబ్బు ఎవరిది? అది. కాబట్టి అలా చేయాలని చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్లాన్ వేశాడు. దానికి సంబంధించి మన గిరిజనులందరూ కూడా మాకున్న హక్కులు చట్టాలు కూడా నువ్వు తీసేస్తావా అని 11-12 తేదీన బంద్ తెలిపారు. బంద్ చేస్తే 11వ తేదీన మన గిరిజన అనుబంధ సంస్థలు ఏ సంఘంలో ఉన్నాయో అవన్నీ బాగా బంద్ చేశారు. రోడ్డు కడ్డంగా వేసేయడము చేసాడు. మనం 12వ తేదీ అనుకున్నాము. 12వ తేదీన అందరూ మొత్తం గుమ్మడిశిపురం ఏరియా మేము సాగు సంబంధించి అంతా కూడా పర్మిషన్ తీసుకున్నాము, రెడీ అయిపోండి. కానీ ఈలోపు మన చంద్రబాబు నాయుడు గారేమో ఏమన్నారు, మీ ఏరియా మేము ముట్టము, మీరేమి బాధపడొద్దు అనేసరికి మేము ఆగిపోన్నాము. కానీ ఇప్పటికాకపోతే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మీ అందరికీ తెలుసు చాలామంది డబ్బులు ఎత్తుకొని మరీ హైకోర్టులో కేసు వేసాము, తిరిగాము. ఆ విషయం మీకు తెలుసు. రాత్రి 12-1 గంటల సార్లు అమరావతిలో ఉన్నాము, అవునా కదా? అవునా కదా? మీరందరికీ తెలుసు. ఎందుకు తెలుసా? ఈ షెడ్యూల్ ఏరియా గురించే. ఎక్కడో ఉన్నటువంటి బీరమాచి ఒక్కటి మాత్రమే షెడ్యూల్ ఏరియా అన్నారు. ఇక్కడ చదువుకున్నారంటే చెప్తాను, హైకోర్టు ఆర్డర్ చూపించారు, వినండి, బీరమాచి అన్నారు. కానీ ఎందుకు? ఆ బీరమాచిలో 4 ఇళ్ళే ఉన్నాయి, భూములు లేవు, సరి ఉండడానికే తాను నీరు లేవు. మిగతావన్నీ కూడా బాగా మంచి భూములు, అవునా కదా? కమ్మవులకి, రెడ్డిలకి, కాపులకి వీళ్ళందరూ పనికొట్టాయి భూములు. ఆ భూములు మనల్ నుంచి దూరం చేసేయడానికి, మనకు లాక్కోకుండా ఉండడానికి అది షెడ్యూల్ ఏరియా కాదు అన్నారు. ఈ రోజున మొన్న వచ్చిన ఆర్డర్ చెప్తాను, వినండి, మీకు వాట్సాప్లో పెడతాను, ఒకసారి చూడండి. భూభాగమే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి 8 మండలాల్లో 1456 గ్రామాలు కూడా షెడ్యూల్లో ఉన్నాయి. దీన్ని ఎవ్వరూ మార్చలేదు అని హైకోర్టు మనకు తీర్పిచ్చింది. దానికి సంబంధించి ఇచ్చినప్పుడు మనం ఏమన్నామంటే, మాకు పీఓతోని ఎంఆర్ఓతో సంబంధం లేదు, డైరెక్ట్గా న్యూఢిల్లీ నుంచి మాకు కావాలి, అక్కడ గిరిజన సంక్షేమం సంబంధించి వాళ్ళ సమాధానం చెప్పాలని మళ్ళీ మనం వేసాం. అర్థమైందా? డైరెక్ట్ ఆన్లైన్ వేస్తూ ఇవన్నీ కూడా షెడ్యూల్ గ్రామాలని ఆన్లైన్లో పెట్టండి, అవునా కదా? సిరివర అని పేరు కొట్టగానే అది షెడ్యూల్లో ఉంది, ఓకే రైట్. మోరవలస అని కొట్టగానే షెడ్యూల్లో ఉంది, ఓకే రైట్. ఈ విధంగా చేయాలని మనం ఇప్పుడు కేసు వేసాము. దీనికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా పంచాయతీల వారీగా మీటింగ్ పెట్టుకొని తిరుగుతున్నాం, అర్థమైందా? నిన్న ఇక్కడ ఎవరది నగుల్లో పెట్టాము, మొన్న ఇక్కడ మోరవలసలో పెట్టాము, తెలుసా మీకు? గతసారి మోరవలసలో పెట్టాము, ఆ రోజు గురువారం అనుకుంటాను, మోరవలసలో మన కొంచపాక రూట్లో. ఎందుకు? అందరికీ కూడా మనకి హక్కులు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, మనం కోల్పోకూడదు. బినామీల పేరుతో, బినామీలు అంటే తెలిసి చెప్తాను వినండి, ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు నీ పట్టా పాస్బుక్ తీసుకొని నీ పేరు మీదుగా పంపులు, పైపు సెట్లు, ట్రాక్టర్ దుక్కులు, జీపులు కొంటారు కదా, నీకేట్లేదు నీ పేరు మీద. అలాంటివి ఇవ్వకండి. ఏవైనా ఉంటే మీ అంతటా మీరే కష్టపడి అప్పు చేసో సప్పు చేసో కొనుక్కోండి, అవునా కదా? మీకు పనికి వస్తాయి అవి. అందుకని ఏవి ఇవ్వకండి. ఇప్పటికి కృష్ణన్న గురువులు ఇవ పైపులు వచ్చాయి, గుర్తుంచుకోండి. మీకు అవసరం అంటే పెట్టవచ్చు, ఇంకా అవసరం అనుకుంటే పెట్టవచ్చు. కృష్ణన్న సబ్సిడీ మీ అంతటి మీరే వెళ్ళండి. పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని 5,500 అంత తీసుకుంటారు, కడితే అది ఎంత 15,000 వరకు చేస్తాయి. మీరు కట్టండి, మీరే తీసుకోండి, మీకు తెలుస్తుంది ఏ విధంగా ప్రభుత్వం వస్తున్నాయి అనుకోండి. చాలాసార్లు అప్పుడు మీరు అందరూ కూడా ఐడీటీకి వస్తున్నారు, చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే